అమరావతి ప్రాంతంలో 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలో స్మార్ట్ ఇండస్ట్రీ, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణాలతో పాటు అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు 16,664 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్, అందులో 13 నేషనల్ బ్యాంక్స్ని, 2 నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని, ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే దానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవటానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది.